వేడివేడిగా గారెలు అలా చికెన్ కర్రీ భలే ఉంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడైతే నాన్నగారికి పెడుతున్నాను అనమాట. డాడీని చూపించలేదు కదా, మీకు చూపిస్తాను, నడిసేయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఓ పక్కనేమో గార్లిక్ పప్పు రుబ్బుతున్నాను. కనుమ రోజుని నైవేద్యాలు పెట్టుకుంటామండి ఈశ్వరుడికి. అదిని 2 రకాలైతే బూర్లు వండుతున్నాను అనమాట. ఒకటేమో పూర్ణం బూర్లు, అలాగే ఇంకోటి ప్రసాదం బూర్లు కూడా చేస్తున్నాను. అయ్యో కొన్ని ఎవరికైనా ఇవ్వడానికి పంచిపెట్టుకోవడానికి అది బాగుంటుందని. బూర్లు అయితే వేసేసాను, రైస్ కూడా వండేసాను. ఇవాళ కొంచెం లేట్గా లేసానండి, మెలకు రాలేదు, అంతే టైం పట్టేసింది. లేకపోతే 9 అయ్యేటప్పటికి నైవేద్యం పెట్టేసేదాన్ని. 10 అయింది, 1 గంట లేటు. 10 అవుతున్నానా, అంతేనా? అయితే ఇంకా అయిపోయిందిలే. పునుగులేసేసానండి, బూర్లు అయిపోయినాయి, రైస్ వండేసాను. ముద్దపప్పు, తెల్లపిండి, మునగాకు వండుతాం మేము. అలాగే పానకం కూడా పెడతాము, అమ్మవారికి సెలవు అని. అలాగే గారెలు రుబ్బుతున్నమాట, పిండి అయితేనే. ఇంకా అయిపోయినట్టేనండి అన్నీ నైవేద్యాలు అయితేనే. మళ్ళీ కలుస్తాను. ఇంకా నైవేద్యాలు పెట్టేసాను. మా వారు బయటకు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ లోపల వాళ్ళ అత్తయ్య ఫోన్ చేసింది, నిన్న సాయంత్రం ఫోన్ చేసింది. ఇంకా అక్కడికి వెళ్తున్నారు అన్నమాట, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి కేదర్స్పల్లి వెళ్తున్నారు. నైవేద్యాలు అవి పెట్టుకున్నాం కదండి, అక్కడ కూడా అంతే ప్రబలతత్వం అది బాగుంటుంది కాబట్టి ఇంకా సరదాగా వెళ్ళిపోయారు. సాయంత్రం వస్తారంట, సాయంత్రానికి మళ్ళీ దమ్ము ఏదైనా ఏమని చెప్తున్నారు. మాకైతే ఇంకా అమ్మ నాన్న మేము అందరూ ఉన్నాం కాబట్టి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంక ఇందులో బిర్యానీ వండేద్దాం అనుకుంటున్నాను. అగర్వాల్ది ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ అన్నమాట. ఇది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి చక్కగా టెంపరేచర్ అది అడ్జస్ట్ చేసుకోవడానికి ఉందండి. దీని మోడల్ వచ్చేసరికి మనం ఇందులో కర్రీస్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, లో అని చెప్పేసి, మీడియం, అది కుకింగ్ మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేనేంటంటే ఇందులో మామూలు బిర్యానీ వేసేద్దాం అనుకుంటున్నాను. సాయంత్రం వాళ్ళు వచ్చిన తర్వాత కానీ దమ్ బిర్యానీ కానీ ఏదైనా వేస్తాను. ఇప్పుడైతే ఇందులో బిర్యానీ వేస్తాను. ఇదిగోండి గార్లిక్కి పప్పు రుబ్బేసి ఉంచానమాట, బియ్యం కడిగేసి పెట్టుకున్నాను. మనకి ఇలా 3 పొయ్యిలు ఉంటే బెల ఉంటుంది కదా. గ్లాస్ లిడ్ ప్లేట్ కూడా ఉందండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎవరికైనా చాలా యూస్ఫుల్ అవుతుంది బ్యాచిలర్స్ కదా. ఇది ఉంటే చాలు, ఇందులోనే కూర వండేసుకోవచ్చు, ఇందులోనే రైస్ వండేసుకోవచ్చు. ఇదిగోండి గారెల పిండి ఆడేసాను, సాల్ట్ జీలకర్ర వేసేసి గారెలు వేసేద్దాం. అదిగోండి మనకు అలా నూనె కాగిపోతుంది కదా, ఇలా డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అది ఏమీ లేదండి, ఇంకా బిర్యానీలోకి మీకు తెలుసు కదా, 2 లవంగ మొగ్గలు, రాతి పువ్వు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఇవే వేసాను అన్నమాట. లవంగాలు ఒకటి వేసానండి, ఇవి వేగుతున్నాయి. ఇందాక కొద్దిగా నెయ్యి నూనె వేసానండి, బటర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. పక్కన కూర కూడా అయిపోతుంది. ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు కూడా ఇది మనకి చక్కగా యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. ఇన్నిసార్లు వెళ్తున్నాను నేను, చాక్ బోర్డ్ మాట కొనట్లేదు, వెళ్ళి మర్చిపోయి వచ్చేస్తున్నాను అక్కడ దాకా వెళ్ళి. ఇదిగోండి ఇప్పుడు ఇది వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నేను మూత పెట్టానండి, మూత పెట్టాను. ఇది మగ్గుతూ ఉంటుంది. చికెన్ కూర చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇది కూడా సిమ్లో పెట్టాలి. మసాలా వాసన చాలా బాగా వస్తుంది కదా. గారెలు కూడా వేసేస్తున్నానండి ఓ పక్కన పొయ్యి మీద. చిట్టి గారెలే వేస్తున్నాను, సిమ్లో పెడతాను. మళ్ళీ గొమ్మని రంగు వచ్చేస్తే గారెలు మాంసం కూర భలే ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఇదిగోండి ఒక పక్క కూర, ఒక పక్క గారెలు వేగుతున్నాయి కదా. బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది కూడా వేగిపోయింది. వేగిపోయి చూస్తారండి, భలే ఉంటుంది. ఇలాగైతేనే చక్కగా మనం చేసేసుకోవచ్చు. ఇందులోనే ఇప్పుడు రైస్ కూడా వేసేస్తాను. కొంచెం పచ్చి మసాలా ముద్ద కొద్దిగా వేస్తాను. వద్దులేండి, మసాలా పొడి వేసేస్తాను, పచ్చి మసాలా ముద్ద వేయను, మసాలా పొడి వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కాబట్టి ఇప్పుడు బియ్యం కూడా వేసేద్దాం. రైస్ వేసేస్తున్నానండి. ఓ పక్కన గారెలు అయితే వేగుతున్నాయి కదా, ఇది కూడా బిర్యానీ కూడా వేసేసుకుంటే హై ఫ్లేమ్ మీద పెట్టానండి ఇప్పుడు నేను. అది మన కుక్కరు
ఇంకా అమ్మ గారెలు దేవుతున్నారు. కూర సిమ్లో పెట్టేశాను. హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉంచుకొని మాంసం కూర ఏదైనా సరే సిమ్లో పెడితే కొంచెం బాగా కుక్ అయింది అనుకోండి, ఆ స్కిన్ అది ఆయిల్ తేరి మంచి రుచిగా ఉంటుందన్నమాట. కొద్దిగా ఉప్పు, అలాగే నేను ఇప్పుడు కప్పు కొలతమాట అండి. ఎన్ని కప్పులు రైస్ వేసుకుంటే అన్ని కప్పులతోటి నేను నీళ్ళైతే పోసుకుంటాను. ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను 3 కప్పులు. అదిగోండి మీకు వినపడుతుందా, గంగిరెద్దులు వచ్చారండి. ఇదిగోండి నేనైతే మసాలా పొడి కొద్దిగా వేసేసాను, మూత పెట్టేస్తాను. ఉప్పు అది వేసాను కదా, మధ్యలో ఒకసారి సరిపోతే కనుక వేసుకుందాం. నీదే దివిన బెమ్మదివిన ఏది కొండల ఎగన్న బాబు సాయి వారికి పూజా ఫలము బాగా ఉండి. అయ్యా వారి అబ్బాయి గారు పెళ్లిగుడికి అయ్యి అల్లుడు మామయ్యి అత్తమామ గారికి ముద్దుడు అల్లుడు గారు అయ్యి. అయ్యా అత్తోరింటికి వెళ్ళేటప్పుడు ఏలకుంగరాలు, మెళ్ళో గొలుసు, చేతికి వాచి, కళ్ళ జోడు, కాలుకి బూట్లు వేసుకున్నాం. అత్తోరింటికి వెళ్ళేటప్పుడు ఏసీ కాలేజీకి వెళ్తాం. వీరికి 2 కొడుకులు 1 కూతురు, 3 సంతాన పరులు కావాలండి. అత్తయ్యారు మామయ్యను మెచ్చి ఒక 30 లక్షల వాళ్ళని పెళ్లి కట్టినాం. అయ్యా ఒక 30 లక్షల పెళ్లి కట్టిన వస్తే పెళ్లి బాసికలతోటి మనకు 20,000 25,000 ఇచ్చేస్తారు బాసికలతోటి. అవునా? వారు కొడుకులు వారి కూతుళ్ళు మనవ సంబంధ వారి అబ్బాయిలు వారి అమ్మాయిలు సుఖంగా ఉంటారు. అమ్మాయి గారి పేరేంటి? హారిక. ఓ హరికాయమ్మ హరికాయమ్మ చేసిన ధరము హరికాయమ్మ. అత్తవారికి బుద్ధి కోడలు, కలిగినూరికి కోడల గారు, పెళ్లి కూతురు అవుతాదండు హరికాయమ్మ పెళ్లి కూతురు. అల్లుళ్ళత్త కావాలండు మంతులు అవుతారండు, జానవికులు కావాలండు. హ్యాపీ కనుమ. థ్యాంక్ యూ. పాపగారు పెళ్లి కూతురు గారయ్యి, అల్లుళ్ళత్త గారయ్యి, అత్తమామ గారికి ముద్దు కోడలు గారయ్యి. అత్తోరింటికి వెళ్ళేటప్పుడు లిల్లు పూలు, కనకమరాలు, మల్లె మొగ్గలు, శామంత పూలు, బంతి పూలు ఎత్తుకొని ఏసీ కారు మీద వెళ్తా ఉండాలి. అత్తోరింటికి వెళ్ళాక అత్తయ్యారు మామయ్యారు మెచ్చి నడానికి అడ్డం, నెత్తికి నాగరం, పాపుడి బిందు, ముక్కుకి నొత్తి ఇవన్నీ పెట్టాలన్నమాట. అత్తయ్యారు అడిగి 1 కొడుకు 1 కూతురు, 2 సంతాన పరులు కావాలన్నమాట. ఆ 7 కొండల వెంకన్న బాబు వారికి సాయం అవుతామండి, జయం కావాలన్నమాట. మా పెద్దగాపు గారు కొడుకులు కూతుళ్ళు బాగా ఉండి, మా పెద్దగాపు గారు కొడుకులు అన్నదమ్ములు బాగా ఉండి, అయ్యా పెద్దగాపు గారి పూజ ఫలాలు బాగా ఉండి, వారి వెంకన్న బాబు వారికి సాట్లంగా కాపాడు. ఇదిగోండి బిర్యానీ అయితే అయిపోతుంది. నేను కిందకి వెళ్ళి గంగిరెద్దుల చేత పొగిడించి లోపల మనకి బిర్యానీ అయిపోయింది అన్నమాట. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసాను. పక్కన గారెలు అవుతున్నాయి, ఇంకా గారెలు కూడా తీసేస్తాను. ఇవి మంచి టేస్టీగా ఉన్నాయండి, బాగున్నాయి అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు అవి వేసాం కదా, వేడివేడిగా గారెలు అలా చికెన్ కర్రీ భలే ఉంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడైతే నాన్నగారికి పెడుతున్నాను అనమాట. డాడీని చూపించలేదు కదా, మీకు చూపిస్తాను, నడిసేయండి. తిన్నాను, బాటిల్ ఇక్కడే ఉంది కదా, టేస్ట్ ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుందా? వీడియో గురించి కాదు, నువ్వు డైరెక్ట్గానే చెప్పేస్తావు కాబట్టి అలాగే చెప్పేసి. మా నాన్నగారిని ఒక రకంగా సాటిస్ఫాక్షన్ చేయడం చాలా కష్టం అన్నమాట. వెంటనే చెప్పేస్తారు ఏంటి ఇలా ఉంది అని అంటారన్నమాట. నిజం చెప్పేది బాగుందా? అసలు మీరు ముందు రోడ్లో పెట్టుకోండి, కొంచెం పెట్టుకోండి. డాడీ కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు కుకింగ్ ఎప్పుడైనా, కానీ చూపించండి. గోంగూర పచ్చడి బాగా చేస్తారు, అంటే అది ఈజీగా అయిపోయే పచ్చడి అన్నమాట, ఎక్కువ బంతుల మీద కదా కదా నాన్న. మీరు గోంగూర పచ్చడి బాగా చేస్తారు కదా, సింపుల్గా. ఇదిగోండి నాన్నగారి దగ్గర నుంచి, అదే నాన్నగారికి పెట్టేసి నేను ఇంక ఇలా వచ్చి బిర్యానీ చూస్తున్నాను ఎంతవరకు అయిందని. కుక్ అయిపోయిందండి. లేదనుకుంటే మనకి హైలో కూడా పెట్టుకోవచ్చు, లోలో పెట్టుకోవచ్చు. నేను లోలో పెట్టేస్తాను అనమాట. హైలో ఒక 10 నిమిషాల నుంచి లోలో పెట్టేస్తాను, మగ్గుతుందండి. గోంగూర పచ్చడి అలాగా మన సబ్స్క్రైబర్స్ చేసి చూపిస్తాను నేను కూడా. మామూలుగా ఆయిల్లో కనీసం రుబ్బక్కర్లేదు, మిక్సీలో కూడా పట్టక్కర్లేదా? కంటే నీకు బాగా దారుణంగా మామూలుగా నీట్గా వచ్చేది పచ్చడి.
నీకు ఎలా రుబ్బుతారో ఆ రకంగా నీకు మెత్తగా పేస్ట్ అయిపోతుంది. బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత నూనెలో మగ్గబెట్టాలి. నూనెలో ఆయిల్ ఆ పేస్ట్ అయ్యేదాకా కూడా ఆయిల్లో మగ్గబెట్టుకుని మామూలు తాలింపులు మామూలుగా వేసుకుంటాం. డైరెక్ట్ తాలింపులే జీలకర్ర మరి కారం అందులోనే. చింతపండు అవసరం లేదు, ఓన్లీ పుల్లగొంగూర గురించి మీరు చెప్తున్నారు. ఇదేండి ఈరోజు మా డాడీతో మాట్లాడుతూ మీతో షేర్ చేసుకున్న విషయాలు అయితేనే. టేస్ట్ బాగుందండి కదా, ఇంకా మేము కూడా తినేస్తాం, నోరు ఊరిపోతుంది. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.